ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 16వ అధ్యాయంలో దూతలతో ప్రభువు స్వరము వినిపించింది. దూతలకు అదే స్వరము యోహాను భక్తుడు విన్నాడు. ఈ యొక్క వాక్య భాగమును ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్య భాగములో మొదటి వచనము, ఐ హ్యాడ్ ఏ గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ సేయింగ్ టు ద 7 ఏంజల్స్. ఈ స్వరము ఎక్కడి నుంచి వచ్చింది? ఆలయములో నుండి వచ్చింది. ఈ ఆలయము ఎక్కడుంది? పరలోకములో ఉంది. అందువలనే ప్రభు అంటాడు, ప్రభువే ఆలయమై ఉన్నాడు. ఆ ఆలయములో ఆయన స్వరము కంఠస్వరము, గొప్ప స్వరము మాట్లాడినప్పుడు ఆ 7 దూతలు ఆ స్వరము పలకగా విన్నారు. ఆ గొప్ప స్వరము ఆ 7 దూతలతో, దేవదూతలతో చెప్పగా వింటిని. యోహాను భక్తుడిని, ఆత్మవశుడై ఉన్న ఆ అపోస్తలుడు అయిన యోహానును పరలోకమునకు తీసుకొని వెళ్ళి జరగనున్న విషయములను బయలుపరుస్తూ ఉన్న గొప్ప దృశ్యం ఇది. అక్కడ చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. I heard a great voice out of the temple saying to the 7 angels. 7 angels, దేవుని యొక్క 7 దూతలకు, దేవదూతలకు ఏ పని ఇచ్చాడు? గో యువర్ వేస్, మీకు ఏర్పాటు చేసిన ఆ యొక్క మార్గములలోకి వెళ్ళి దేవుని యొక్క కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడి అనే గొప్ప పని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. I heard a great voice out of the temple saying to the 7 angels, go your ways and pour out the vials of the wrath of God upon the earth. తెలుగులో పాత్రలు అంటున్నాము, ఇంగ్లీష్లో వాయిల్స్ అంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ వాయిల్స్ సన్నగా కొంచెం పొడుగ్గా ఉంటాయి. అవి ప్లాస్టిక్ సీసాల వలె ఉంటాయి. ప్లాస్టిక్ వాయిల్స్ లైక్ డిస్టిల్ వాటరు, ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటాం, మెడిసిన్స్, అవే మనకు గుర్తొస్తాయి. ఇక్కడ ఈ వాయిల్ ఎంత ఎత్తు, ఎంత పొడుగు, ఎంత ఉగ్రతతో నింపబడి ఉందో మనం ఎరగం. కానీ ఆ దూత మాత్రం పట్టుకున్నాడు. ఆ దూత అనగా 7 దూతలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 7 దూతలు పట్టుకున్న ఈ యొక్క ఉగ్రత పాత్రల గూర్చి, అవి కుమ్మరింపు జరిగినప్పుడు ఏమి జరగబోతుంది అనే విషయాల్ని మనము చాలా జాగ్రత్తగా పరీక్షించినప్పుడు మనకు భయం, వణుకు పుడుతూ ఉంది. మొదటి దూత ఆ పాత్రను కుమ్మరింపగా ఏమైంది? బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఎవరికి? ఈ పుండు ఎవరికి పుడుతుంది? ఆ పుండు ఎలా ఉంటుంది? అదెంత బాధకరమైంది?
అనే విషయాన్ని కూడా మనకు ఇదే వేదన బాధ అనుభవించిన పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క దేవుని ఉగ్రతను చవిచూచిన ఐగుప్తీయుల ఎడల ఏ విధంగా ప్రభు తన యొక్క ఉగ్రతను కుమ్మరించాడు మనకు వాక్య భాగంలో ఉంది. ది ఫస్ట్ వెంట్ అండ్ poured అవుట్ హిస్ వైల్ అపాన్ ది ఎర్త్. అది ఒక మూలకు కాదండి, సర్వభూమికి 4 దిశలలో ఉన్న నివసించుచూ ఉన్న భూమండలం మీద ఉన్న సమస్తమైన వారి మీదికి, ఆ భూమి మీదికి, ఆ చెట్ల మీదికి, సమస్తమైన జంతువుల మీదికి కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. There fell a noisome, grievous sore upon the men which had the mark of the beast and upon which worshipped his image. ఆ క్రూర మృగమునకు ఎవరైతే, దాని ప్రతిమకు ఎవరైతే నమస్కారము చేస్తూ ఉన్నారో, ఆ క్రూర మృగము యొక్క ముద్రను, ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. చాలా క్లియర్గా ఉంది. ఎవరు అనంటే, ఎవరు బాధించబడబోతున్నారంటే దేవుని ఉగ్రతతో, సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించిన వారు, ఆ యాంటీ క్రైస్ట్ అనే ఆ క్రూర మృగమునకు పేరు. ఈ క్రూర మృగమునకు, వాడి యొక్క ప్రతిమకు, వాడి యొక్క ముద్రకు వారు తల వంచి నమస్కారం చేసి అంగీకరించిన వారు, వారి నొసట్ల యందు కానీ వారి యొక్క చేతి మీద కానీ ఆ యొక్క ముద్రను వేయించుకున్న వారి యొక్క స్థితి ఈ విధంగా ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మొదటి దూత తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, ఆ ముద్ర, ఆ క్రూర మృగం యొక్క ముద్ర గలవారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఆ పుండు ఎలా ఉంది అని మనము చూస్తే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం, తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి, కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ప్రభువు ఎందుకు శిక్షిస్తున్నారు? ఎందుకు ఈ యొక్క ఉగ్రత కుమ్మరిస్తున్నాడు? వారు ఏమి నేర్చుకోవాలి అని, ఏ విధమైన పశ్చాత్తాపం పొందాలి అని ప్రభువు తన యొక్క కొరడాను జులిపించి ఉన్నాడు. అనగా తమకు కలిగిన వేదనలు బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించుచూ ఉన్నారు. ఇది నాలో అంతే. మనకు బాధ కలిగితే దేవుడు మమ్మల్ని చూడట్లేదు, మా ప్రార్థన ఆలకించట్లేదు అని నింద. దేవునిని, పరలోకపు తండ్రిని ఒక్క నిమిషంలోనే ద్వేషించే స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. మీ దేవుడు ఏమాయాడు, మీ దేవుడు ఏమి చేయలేకపోతున్నాడా అని అంటారు. కాబట్టి తమకు కలిగిన వేదనలు బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించరి, కానీ తమ క్రియలు మానలేదు. ఎటువంటి క్రియలు? వారు సృష్టికర్తను మరిచిన విధానం, వారు సృష్టాన్ని పూజించుచూ ఉన్న విధానము, వారు తమ యొక్క తొలిచూలు కుమారులను, బిడ్డలను బలి అర్పించుట విధానము, ఎత్తైన గోపురములు కట్టించుకుంటూ అక్కడ
వాటికి సాగిలపడుతూ పూజించుట జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఐగుప్తులో నేర్చుకున్న విద్య, ఈ ఆచారాలు, ఈ ఈ యొక్క భక్తి. అయితే ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలీయులు పరిశుద్ధ జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఆయనకు సొత్తుగా ఉన్నారు. వారు ఆయనకు స్తుతించుచు, ఘనపరచుచు, కొనియాడుతూ ఆయనను సేవించవలసిన వారు తమ సృష్టికర్తను, తమ కన్న తండ్రిని విడిచిపెట్టి ఆ యొక్క ఐగుప్తు స్త్రీలను విగ్రహారాధకులతో సంబంధం పెట్టుకొని వారి ఆచారములతో జీవనము కొనసాగించుచు సంతోషించుచూ ఉన్నారు. సృష్టికర్తను మరిచి ఉన్నారు. తమ హృదయములో ప్రభువుకు చోటు లేదు. తమ జీవన కార్యములలో చోటు లేదు. తమ యొక్క పనులలో, తమ యొక్క కర్తవ్యములలో ఏమాత్రం కూడా దేవునికి చోటు లేని స్థితి మనకు ఇక్కడ కనబడుతుంది. అందువల్ల దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తులో నివసించుచున్న ఇశ్రాయేలు వారిని విడిపించుటకు మోషే, అహరోను వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు ఫరో కఠినుడు అయి ఉన్నాడు. వారి మొరను ఆలకించలేదు. అందువల్ల వారికి కలిగిన భయంకరమైన ఉగ్రత ఏ విధంగా ఉంది మనము చూడవచ్చు. నిర్గమకాండము 9వ అధ్యాయము 9వ వచనములో, అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనుతో చెప్పాను. నా ప్రియమైన వారలారా, భయంకరమైన ఈ యొక్క అంటు వ్యాధి, భయంకరమైన అంటు వ్యాధి, ఈ యొక్క ఇట్ షల్ బికమ్ స్మాల్ డస్ట్ ఇన్ ఆల్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ షల్ బి ఎ బాయిల్ బ్రేకింగ్ ఫోర్త్ విత్ బ్లేమ్స్ upon man and upon beast throughout all the land of Egypt. ఈ యొక్క భయంకరమైన విపత్తు ఐగుప్తు దేశం అందంతటా ప్రజలు అనుభవించి ఉన్నారు. ఆలోచన చేద్దాము. ఈ యొక్క ఆ దద్దురులు, ఆ పొక్కులు ధూళిలాగా రాలుతూ ఉన్నాయట. స్మాల్ డస్ట్ ఇన్ ఆల్ ద ల్యాండ్. మనము దూది కానీ ఉల్లిపాయ పొరలు కానీ చెరిగితే ఎలా వెళ్ళిపోతాయో, ఆ పొట్టు ఏ విధంగా ఎగిరిపోతుందో ఆ విధంగా ఈ యొక్క పుండులో నుంచి రాలుతూ ఉన్న డస్ట్ ఎగిరి ఐగుప్తు దేశమంతటా పడింది అని వ్రాయబడి ఉంది. Throughout all the land of Egypt. And they took ashes off the furnace and stood before Pharaoh. ఇక ఇశ్రాయేలు వారు దేవునికి మొర్ర పెట్టుకుంటూ ఉన్నారు, దాసత్యము నుంచి విడిపించమని. అయితే ఐగుప్తీయులు, అక్కడ నివసించుచున్న ఐగుప్తు దేశపు వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకు జంతువులకు పొక్కు దద్దురులు ఆయను. ఆ యొక్క ఇటుకల బట్టీలు ఆవాలు ఉన్నాయి, దాంట్లోంచి బూడిద తీసుకుని వచ్చి ఆ ఫరో రాజు ఎదుట మోషే నిలబడి ఆ యొక్క మనుషుల మీద జంతువుల మీద చల్లినప్పుడు పొక్కులు దద్దురులు ఆయన. They took ashes of furnace and stood before Pharaoh, and Moses sprinkled it up toward heaven, and it became a boil breaking forth with blains upon man and beast. జంతువులకు, భయంకరమైన క్రూర జంతువులకు కూడా
అడవిలో ఉన్న జంతువులకు, ఊర్లో ఉన్న జంతువులకు, మానవులకు, పక్షులకు ఈ యొక్క భయంకరమైన పుండు దద్దురులు వ్యాపించి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల మోషే ఎదుట శకునగాండ్రు పిలిపించాడు ఆ యొక్క ఐగుప్తు రాజు. వారు చెప్పిన మాటలు ఏమాత్రం కూడా నెరవేరినందున లెక్క చేయలేదు రాజు. కాబట్టి ఈ యొక్క మోషే ఎదుట శకునగాండ్రు నిలవలేకపోయారు. కాబట్టి ఆ దద్దురులు శకునగాండ్రకు ఐగుప్తులందరికీ కూడా పుట్టే. మంత్రం వేసి తగ్గిద్దాం అనుకున్నారు. ఏదైనా కాళ్ళకి చేతులకి ఏదైనా మంత్రపు తాళ్ళు కట్టేసి వాళ్ళ యొక్క మహిమను చూపిద్దాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. ఐగుప్తులందరికీ కూడా పుండు పుట్టింది. And the magician could not stand before Moses because of the boils. For the boils was upon the magicians and upon all the Egyptians. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయెను. And the Lord hardened the heart of the Pharaoh, and he hearkened not unto them, as the Lord had spoken unto Moses. ఇటువైపున ఫరో ఎదుట మోషే ఆహరోనులు మహత్కార్యములు సూచనలు దేవుని యొక్క శక్తిని ప్రదర్శించుటకు వారు గొప్ప హోరాహోరీ పోరాటం చేస్తూ ఉండగా ఇశ్రాయేలీలు అందరూ కూడా మొర్రపెట్టి ఉండవచ్చు, వేదన చెంది ఉండవచ్చు, పశ్చాత్తాపడి ఉండవచ్చు, దేవుని దగ్గర సరి చేసుకొని ఉండవచ్చు. కాబట్టి వారు అటువైపున ప్రార్థనలు సలుపుతున్నారు. ఇటువైపున ఫరో శత్రు రాజు ఎదుట ఈ ప్రజలను వెలుపలికి తీసుకొని వచ్చుటకై ప్రయత్నము చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నీవు తెల్లవారున లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని ఫరోతో చెప్పమని యెహోవా దేవుడు సెలవివ్వగా, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నీవు తెలుసుకొనవలనని, ఈసారి నేను ఈ తెగుళ్ళని నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపెదను. నొచ్చుకుంటావు, బాధ అనుభవిస్తావు అని ముందుగానే ప్రభు ఫరోకు తెలియచేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. And the Lord said unto the Moses, rise up early in the morning and stand before Pharaoh and say unto him, thus said the Lord God of the Hebrews, let my people go, that they may serve me. నా ప్రజలను పోనీయు, నా ప్రజలు నన్ను సేవించుటకు వారికి ఆటంకపరచవద్దని దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్కు వినిపించిన ఏమాత్రము కూడా రాజు ఆజ్ఞ ఇచ్చుటలేదు. దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండము 9:14 సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నువ్వు తెలుసుకోవాలి, శీఘ్రముగా తెలుసుకోవాలి అని ఆ యొక్క గొప్ప శక్తి సామర్థ్యత గల దేవుని యొక్క నడిపింపుతో రాజు ఎదుట నిలబడి వాదించుచూ ఉన్న మోషేను మనము ఇక్కడ చూడవచ్చు. ఏ రాజైనా ఒప్పుకుంటాడా? ఆ యొక్క రాజు నీకన్నే ఘనుడు ఉన్నాడు, అతన్ని కంటే ఇంకా అతన్ని మించిన వాడు ఎవడూ లేడు అని అంటే ఏ రాజు ఎదుట
ఈ యొక్క మోషే నిలబడ్డాడు. ఆయన వచ్చి కూడా ఎటువంటి శిక్ష వేస్తాడు? ఎటువంటి శిక్ష? మరణ శాసనమే, రాళ్లతో కొట్టి చంపేమనే, లేకపోతే ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో వేయమనే చెప్పే పరిస్థితి మోషేకు ఎదురైంది. కానీ దేవుడు ఆయన జోలికి వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే మోషేతో దేవునికి పని ఉంది, నీతో పని ఉంది ప్రభువుకు. మోషేను ఏ విధంగా రోషం కలిగిన వాడై రాజు ఎదుట నిలబడ్డాడు, నీవు కూడా మౌనం వహించకుండా రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నేను మాట్లాడతానన్నారు. ప్రభు, నేను నీ నోటికి నాలుకకు మాటను అందిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క సాయంకాల సమయమందు సమస్త భూమిలో నా వంటి వారు లేరు అని నీవు తెలుసుకోనవలనని ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయం నొచ్చుకొనినంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపుదును అనే మాట ఎన్నో సంవత్సరాల నుంచి నెరవేరుతూ ఉంది. I will at this time send all my plagues upon thine heart. ఇక్కడేమన్నారు? తెగుళ్ళు. ప్రకటన గ్రంథంలో ప్లేగ్స్ పంపిస్తాను అని. ఈ యొక్క నిర్గమకాండంలో కూడా దేవుని యొక్క కోపాగ్ని చూపిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? భూమి మీద ఉండకుండా నీవు నశింపపోనట్లు నీవు నా చెయ్యి చాపి ఉంటి నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేయుదును. Now I will stretch out my hand that I may smite thee and thy people with the pestilence, and thou shalt be cut off from the earth. ఈ రోజున దైవజనులను, విశ్వాసులను, క్రైస్తవులు అనబడే వారిని ఈ లోక రాజులు, అధికారులు, ప్రజలు ఏమనుకుంటున్నారు? వారిని కట్ ఆఫ్ చేయాలని వారి యొక్క ప్రణాళిక, వారు కష్టపడి పని చేస్తుంటే ఆటంకపరచుట, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. For I will stretch out my hand. ప్రభు గనక తన యొక్క హస్తాన్ని బాగుగా చాపినట్టయితే మన బ్రతుకేంటి? ఆ ప్రభు ఎంతగా వేదన అనుభవిస్తాడో మనం గమనించవచ్చు. నా బలమును నీకు చూపినట్లు నిర్గమకాండము 9లోనే చదువుతున్నాను. 16 భూలోకమందంతటా నా నామమునకు ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నియమించి తిని. హల్లెలూయా. మోషేకు నియమించిన కారణం ఇక్కడ చెప్తున్నాడు. నా బలమును నీకు చూపినట్లు. ఎవరికి? మోషేకు చూపిస్తున్నాడు. మోషే గ్రహించాలి అని. భూలోకమందంతట నా నామును ప్రచురము చేయనట్లు. మోషే ఎప్పుడైనా ఆ దేశము ఈ దేశము నుండి ఆ ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్ ఏమైనా మారుతూ తన యొక్క స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాటిట్యూడ్తో ఎక్కడైనా ప్రయాణాలు చేశాడా? లేదు. నా బలము నీకు చూపినట్లు భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయనట్లు. ఏమి దేవుని యొక్క చిత్తము? భూలోకమంతటా ప్రయాణం చేయాలి. భూలోకమంతటా దేవుని చిత్తాన్ని ప్రకటించాలి. భూలోకమంతా సువార్త ప్రకటించబడాలి. అది దేవుని చిత్తము. నువ్వు చేయగలుగుతున్నావా? ఆలోచన చేద్దాము. హల్లెలూయా. ఏమంటున్నాడు? భూమి మీద ఉండకుండా నీవు నశింపిపోనట్లు నేను నా చేయి చాపి ఉంటినేని నిన్ను నీ జనులను తెగులతో కొట్టివేసి ఉందును. కానీ అలా చేయలేదు. ఈ భూమి నుండి ఈ జనులను, ఇశ్రాయేలు వారిని కొట్టివేయలేదు. కానీ నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్ను నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందను. ఎంత భయంకరమండి. అయితే
భూలోకమందంతటా నా నామును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. మోషేను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక పనితో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క రమ్యమైన మార్గములు కలిగిన ఆ బాటను చూపించుటకు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాము. కాబట్టి ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినమున మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పుట్టలేదు. నా ప్రియమైన వాళ్ళరా, ఈసారి వడగండ్ల ఆ వడగండ్లను కురిపిస్తున్నాడు అట. ఐగుప్తు రాజ్యమంతా, ఐగుప్తు రాజ్యము స్థాపించినది మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. Behold, tomorrow about this time I will cause it to rain a very grievous hail, such as hath not been in Egypt since the foundation thereof, even until now. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఆ ప్రభు ఓర్చుకుంటూనే ఉన్నాడు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదను అని ప్రభు చెప్తున్నాడు. మానవుడికి బుద్ధి తెచ్చుటకు, మానవుని తన మార్గములోకి లాగుటకు, సరైన మార్గములో స్థిరపరచుటకు ప్రభు వెంట ఆడుతూ ఉన్నాడు. ఈరోజున ఆలోచన చేద్దాం. దేవుని చిత్తము నీ జీవితంలో ఏమున్నది గ్రహించి మాత్రమే ఈ క్రూరము మృగము జోలికి కానీ వాడి పనులకు కానీ మన ఆత్మీయ జీవితాన్ని పతనము చేసుకోవద్దు. మనము ప్రభు సన్నిధిలో ఎదగాలి. మనం ప్రభుతో కలిసి పరలోకములో సంతోషించాలి అనంటే నువ్వు ఈ యొక్క రాజ్యములు, పరలోక రాజ్యము చూడాలి. భూమి మీదే పరలోక రాజ్యమును నువ్వు చూడగలగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత భయంకరమైన ఈ బాధకరమైన పుండ్లు మనము వర్ణించాడవి అల్లవి కాదు. దురద, మంట, ఎరుపు మంట కలిగిన ఆ యొక్క భయంకరమైన కురుపులతో బాధపడుతూ ఉన్నారు. ఇట్టి భయంకరమైన రోజు రాబోతుంది అని రికార్డ్ చేస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎంత భయంకరమో నీ సువాసన, గబ్బు కంపు. ఎవరైనా లెప్రసీ పేషెంట్ని చూసారా? దగ్గరలో మీరు చూస్తే అన్నం కూడా తినలేరు. చుట్టూ అంతా కూడా ఎంతో సుందరంగా ఉంటారు, కానీ ఆ పుండు డ్రెస్సింగ్ చేయుటకు ఓపెన్ చేస్తే తట్టుకోలేము వాసన, భయంకరమైన వాసన. వారు దుస్తులు కూడా సరిగ్గా ఉతుక్కోలేరు లెప్రసీ పేషెంట్స్. ఇక్కడ మనకు బాధకరమైన పుండు పుట్టిన ఈ యొక్క దంపతులు ఇటువంటి భయంకరమైన వ్యాధి అనుభవించి ఉన్నారు అని అర్థం చేసుకోవాలి అని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. అయ్యో, ఎంత భయంకరమైన స్థితి! ఆరిన అగ్నే తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈరోజున ప్రభు సన్నిధికి వద్దాం. అయ్యా, బాధకరమైన పుండ్లేంటి అయ్యా, ఆ ధూళి ఏంటి ప్రభా? సర్వదేశమంతా కూడా దద్దుర్లతోని పుండ్లతోని వ్యాపించి ఉండటం ఏంటయ్యా? ప్రభా, నీ కృప చూపించయ్యా. మేము బాధను అనుభవించలేమయ్యా. అయ్యా, మేము తప్పించుకోవడానికి మాకు శక్తి లేదు, కానీ నీ కృప ద్వారానే మమ్మల్ని తప్పించు. అరుణగ్ని నుంచి వెళ్లకుండా మాకు సహాయం చేయమని అడుగుదామా? అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.